शनेश शरणं शरणं गणेश वाम अस्ताय शरणं गणेश मदनोहारा शरणं गणेश शरणं गणेश शरणं गणेश गणेश शरणं शरणं गणेश बुद्धिरूपाय शरणं गणेश वक्रतुण्डाय शरणं गणेश शरणं गणेश शरणं गणेश गणेश शरणं गणेश सुभकर्णाय शरणं गणेश सुलकण्ठाय शरणं गणेश शरणं गणेश शरणं गणेश ईश्वराधनेने शरणमయ్యప్ప వాసుతనే శరణమయ్యప్ప ఏదో కిదిగా దొంగ పని ఉన్నాను ఇంకా రాలేదు చేద్దాం ఆగదామే ఆడికి గరి మत కిది కిది ఇలా మిల్ల మిల్ల రా మిల్ల అవిసామే వీడియో తీస్తా నా సామిలకి నా స్వామికి ఇల్లు ఒక చేయి అల్లా ఒక చేయి లేవట అదే మరి తీసుకున్నావా స్వామి తీసుకో గురుస్వామి ఏం పెడుతున్నావు గురుస్వామి ఓ గురుస్వామి చూడు రొట్టెలు ఇంకా పుదీనా చట్నీ మా గురుస్వామి తీసుకొచ్చిండు మేము అందరం తింటున్నాం మా డాడ్ స్వామి ఉన్నాడు బన్నీ స్వామి అమ్మి స్వామి లచ్చ స్వామి రామణ స్వామి నిమ్మలంగా కూర్చున్నాం రెండో చపాతి పట్టిండు మా స్వామి గురుస్వామి టమాటా చట్నీ పుదీనా చట్నీ చపాతి ఇచ్చిండు చట్నీ కొంచెం మేము తెచ్చుకున్న అప్పడాలు గర్జలు ఏమి మా స్వామికి మా ఇంటి పక్క కన్నా వేసిండు అమ్మాసాన బాబాయ్ అవి కూడా ఇక మా స్వామికి అప్పలు గిప్పలు ఏమి ఆయనైతే ఇంత పెట్టుకుని ఆయన దగ్గరనే పెట్టుకుని డబ్బా ఎవరికి ఇస్తలేరు గట్టిగా అలిగిస్తున్నారు రామన్న స్వామి వాళ్ళు తెచ్చుకొస్తారు పులిగరా ఈ మురుకులు కూడా మా గురుస్వామి ఇచ్చిండు కొబ్బరి చెట్లు చూడండి చూసి ఆనందించండి చూసుకోండి అయితే క్లైమేట్ అయితే మస్తు ఉంది స్వామి ఆడవుడు ఉండేవాడు కొబ్బరి చెట్టు ఏం స్వామి స్వామి ఈడేం చేస్తున్నావు స్టేట్ వచ్చే స్వామి జ్వరల పడేసాను మీటింగ్ పెట్టిన స్వాములు అందరూ వీళ్ళు కూడా మా చుట్టాలు అవుతారు ఈ స్వామి వాళ్ళు జయజిరిగుట్టలో ఉంటారు అనమాట మా రిలేటివ్స్ అవుతారు పెద్ద అయినారో బాబాయ్ అవుతాడు ఇంకా మన స్వాములు చూడరు ఈ స్వామి వేస్తుండు ఫోన్ తొడుస్తుండు బన్నీ స్వామి రావణ స్వామి పైన హరిగా రాస్తారు స్వామి బన్నీ స్వామి వచ్చిండు నిద్రమాపు స్వామి ఇంకా స్వాములు దండాలు 100 రూపాయలు దండలు ఇట్లా వేస్తాం అనమాట ఎందుకు 5,000 అయితే సార్ టిఫిన్ ఏ రేట్లు ఉన్నాయి ఇంకా తను అనుకుందాం ఎంత స్వామి వాటర్ బాటిల్ రేట్ కూడా ఎంత అర్థం కాలే 4 గారెలు 60 రూపాయలు అంటే 2 గారెలకి 30 రూపాయలు ఇంకో చట్నీ ఇడ్లీ పోలు వెళ్తుంది ఇడ్లీ కొంచెం సాంబార్ గరం గరం సాంబార్ తింటే గురుస్వామి అయ్యప్పరు అందరు మా స్వామి అయ్యప్ప స్వామి అయిపోయిందా స్వామి మీ టిఫిన్ అయిపోయిందా తిన్నారు 4 చపాతీలు తిన్నారు ఎటు సుధరాయించలేదు అలా కూర్చొని బెజార్ వస్తుంది అని చెప్పి మీటింగ్ పెట్టినారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా ఈ స్వామిలు ఏమో షాపింగ్ చేస్తున్నా ఏం తీసుకుంటున్నా స్వామి స్వామి అల్లం వేగాడు ఉంటారు తింటారా స్వామి అల్లం వేస్తారు వెళ్ళిపోయారు అల్లం వెల్లిగడ డబ్బా అన్నే ఉంది స్వామి ఇంకా తింటా అంటున్నారు మనం తిన్న స్టీల్ సాములా కాదు మీకు పులిగారు ఉంది చపాతీలు ఉన్నాయి తినిపిస్తాను అడుగు ఏమైతుంది సార్ కడుపు మొత్తం మురుకులు గిరుకులు తింటున్నారు ముక్కంతా ఖరాబ్ చేస్తున్నారు చూస్తున్నారు లేదు చాట్లు వేసుకున్నారు డల్ ఒకటే సుత్తిళ్ళు లక్ష్మి మన ఓన్లీ ఒకటే టైం చూసుకున్నట్టయితే మనకి ఇలా అనిపిస్తలే అని 8:03 అవుతుంది 8:03 అవుతుంది టైము
ఈ స్వామి దోస్తులు లేకపోతున్నారు వీళ్ళిద్దరు జాన్ చెప్పాలు వెనకాల చూడరు ఏడికేడుకోపోతున్నారు ఏందో ఇలా కథ అర్థం అయితే లేదు ఇదే పెద్ద పదం అనుకుంటున్నారు చిన్న పదం అనుకుంటున్నారు అవి తింటున్నారు ఇద్దరు తిరుగుతున్నారు ఏమైనా ఇప్పారు అంటే ఏమి ఇప్పారు వేరే సాములు అందరు ఉన్నారు మనకు తెలిసిన సాములు ఉంటారు చాలా మంది ఇది మన స్పెషల్ ట్రైన్ అనమాట స్పెషల్ ట్రైన్ వేసేస్తే మరికి డీలే అవుతుంది స్వామి అల్లా వెలుగడే ఉంటుంది తింటావా గురుస్వామి నువ్వే చెప్తావు నువ్వే తింటే ఎట్లా 20 రూపాయలకి తీసుకోవచ్చురా స్వామి బోండా తింటావా తిన్నా తింటుంది స్వామి ఈ స్టేషన్ మనం ఉన్నది మన సామాన్లు అందరు టిఫిన్ చేస్తారు స్వామి టిఫిన్ ఎట్లుంది బాగుందా వేస్టా స్వామి టిఫిన్ కూడా తినవు స్వామి ఇక వేస్ట్ ఏదో ఇక కడుపు మంటకి తినాల్సి వస్తుంది తప్పదు ఇంకా వెళ్ళేమో తీసుకున్నది అడుగుడు బాపతే తీసుకుని ఉంటుంది జోబులో పైసలు ఉంటాయని తీయరు రూపాయి తీయరు ఈ స్వామికి ఎవరో ఏమేమి పెడతారా అని చూస్తున్నాం ఈ స్వామి తినుడే మా S9 ఇది S9 మన S7 అక్కడ ట్రైన్ మూవ్ అయిపోయింది దాన్ని మన 7 మెయిన్ నంబర్ దాంట్లో ఉన్నాం పోతున్నాం ముందు తిరుమల పెట్టి పూజ చేసుకొని ఆర్తిస్తాం మనం కూడా ఇచ్చినాము మీరు చూసి ఉండవచ్చు అందరు సివిల్ సామాన్లు కూడా వస్తారు చాలా మంది ఫైనల్లీ మన స్పాట్కి వచ్చేసినాం ఏమైంది సార్ మీకు అట్లా ఫోన్ పడేసుకుంటావా ఫోన్ తీసుకుంటా అనుకో ఎక్కేటప్పుడు ట్రైన్ మూగానే చేసి మా గురుస్వామి మాత్రం నిమ్మలంగా వస్తాం చెప్పాలి గురుస్వామి 2 ముచ్చట్లు ఏం చెప్పాలి ఇడ్లీ వడని తప్పించి ఏం లేవు మా గురుస్వామికి మైసూర్ బజ్జీలు కావాలి నూనెలో దేవినే కావాలి అందరూ అనుకున్నారు గురుస్వామి మా డాడ్ స్వామి మా అన్న స్వామి అందరూ అనుకున్నారు కింద అనుకున్నారు రామన్న స్వామి స్లీప్ ఈ వీడియో ఎడిట్ చేసుకుంటూ కూర్చున్నా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమ్మయ్య మేము ఎక్కడ నుంచి స్టార్ట్ అయినాం అంటే మన కాచిగూడ నుంచి స్టార్ట్ అయినాం 3:45కి ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ అయినాం నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇరుముని ఎట్లా కట్టుకున్నాను అనేది అక్కడ నుంచి మన తిలక్ నగర్ నుంచి మేము కాచిగూడ రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటూ పోయినాం మంచిగా పాదయాత్ర లెక్క మంచిగా అనిపించింది అంటే కొంచెం ఎక్సర్సైజ్ పెద్ద పదం పోతున్నాం కదా కొంచెం నడుచుకుంటూ వెళ్తే లెగ్స్ కూడా ఫ్రీ అయిపోతాయి కదా అట్లా అని చెప్పి ట్రైన్లో ఎట్లైనా నడవాలి కూర్చొని బోర్ కొడుతుంది ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే నెక్స్ట్ దిగినాక నేను అప్డేట్స్ ఇస్తాను ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి కొన్ని వీడియోస్ గురించి మీరు వెయిట్ చేసుకుంటూ ఉండండి బాయ్